అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. వినాయక చవితి వేడుకల టైంలో మా అపార్ట్మెంట్స్లో గ్యాదరింగ్ అయిందని చెప్పాను కదా. అప్పుడు సాంబార్ ప్రిపేర్ చేయమన్నారని చెప్పాను కదా. 25 మెంబర్స్కి సరిపడేంత సాంబార్ ప్రిపేర్ చేశాను. రెసిపీ మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తున్నాను కదా. సో ఈ వీడియోలో అప్డేట్ చేస్తున్నాను. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియజేయండి. 1/2 కేజీ చెన్నుల్లిపాయలు, 1/2 కేజీ పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 4 మునక్కాడల ముక్కలు, 7-8 పచ్చిమిరపకాయ చీలికలు, చిన్న సొరకాయ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అంటే 2 కప్పులు వస్తుంది పెద్ద కప్పులకి. 1/2 కేజీ క్యారెట్, 1/2 కేజీ టమాటా ముక్కలు, 1/2 కేజీ వంకాయ ముక్కలు, ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాక కుక్కర్లో 1/2 కేజీ కందిపప్పు కడిగేసుకొని ఉడికించుకున్నాను. 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా కూరగాయ ముక్కలు ఉడికించుకోవడానికి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో 7-8 టేబుల్ స్పూన్లు ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కాయాక అందులో ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఒక 3-4 నిమిషాలు అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మగ్గనివ్వాలి. తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోనే మునక్కాడ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అవి కూడా వేసేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు 3-4 మినిట్స్ ఫ్రై చేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత 1 లీటరు వాటర్ తీసుకున్నాను నేను ఇక్కడ. మళ్ళీ కావాలంటే సాంబార్ పలుచగా కావాలా తిక్కగా కావాలా అనేది చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. మళ్ళీ దీని మీద మూత పెట్టేసి ఇంకొక 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. వంకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి ఇంకొక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఎందుకంటే ఈ ముక్కలన్నీ ఒకేసారి ఉడకపెట్టలేము కదా, అందుకని 1 by 1 ఉడకపెట్టుకుంటాం. తర్వాత ఈ లోపల ఆ ఉడికే లోపల ఇక్కడ పోపుకి రెడీ చేసుకుందాం. కడాయి పెట్టుకొని అందులోని 5-6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంక నెక్స్ట్ ఈ ఉడికించిన కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా అందులోని ఉడికించుకున్న కందిపప్పు, 2 టీ స్పూన్స్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇక్కడ 100 గ్రాముల కన్నా కొంచెం ఎక్కువ చింతపండు రసాన్ని తీసి పెట్టుకున్నాను. అది ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. పులుపుకి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఇది నేను 25 మెంబర్స్కి సరిపడేంత చేస్తున్నాను కాబట్టి నేను ఈ క్వాంటిటీలో వేసుకున్నాను. మీరు మీ ఇంట్లో మీకు పులుపు తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. సో కలిపేసుకున్నాక ఇందులోనే 3-4 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని అందులోనే కొంచెం బెల్లం, అంటే ఒక 50 గ్రాముల బెల్లం వేసాను. 2 టేబుల్ స్పూన్ కారం, 3 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, పోపు చేసి పెట్టుకున్నాం కదా ఆ పోపు కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. నేను సాంబార్ పొడి ఇంట్లో తయారు చేస్తానండి. ఈసారి నేను సాంబార్ పొడి ఎలా చేస్తాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఇక్కడ మాత్రం నేను ఎంటీఆర్ సాంబార్ పొడి వేసాను. నా దగ్గర అయిపోయింది అనమాట ఇంట్లో చేసింది. 5 మినిట్స్ ఉడకనివ్వాలి. అందులోనే పచ్చి కొబ్బరి తురుము ఒక చిన్న కప్పుకి అండి వేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, టేస్టీ సాంబార్ రెడీ. మా అపార్ట్మెంట్స్లో అందరూ టేస్ట్ చేసి చాలా బాగుంది అన్నారండి. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.